ఈ కార్యక్రమాన్ని ఈ కారాగారంలో జరుపుకోవడం అన్నది ఎప్పుడూ లేని ఆనవాయితీగా చాలామంది ఊహిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే, నీలవేణి అనేటువంటి స్త్రీ తన జీవితంలో ఊహించినటువంటి సంఘటనకు తన్ను తాను అర్పించుకొని తను చేయనటువంటి పాపానికి శిక్ష అనుభవించేటప్పుడు ఆ శిక్ష పడ్డటువంటి దానికి కాను కృంగిపోకుండా తను ఉన్నటువంటి నివాస స్థానాన్ని ఒక పవిత్ర దేవాలయంగా భావించి తన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలబడాలని, తన జీవితం నుండి ఇతరులు చక్కటి గుణపాఠం నేర్చుకోవాలనే ఆకాంక్షతో మరలా సమాజంలోకి వెళ్ళి ఎందరి జీవితాలను మార్పు చేయడానికి కారకురాలైంది. అలాంటి నీలవేణి పాత్రను ధరించినటువంటి ఆర్తి అగర్వాల్ గారు మరి దానికి ప్రచ్ఛన్నంగా కారకులైనటువంటి నిర్మాత, వారి సహకారకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం అన్న దానికి కారకులు ప్రతి ఒక్కరికి కూడా మరొక మారు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం 100 రోజుల పండుగ ఇక్కడే చేసుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మరి మీ అందరి శుభాశీస్సులతో ఈ చిత్రం 100 రోజుల పండుగ చేసుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరందరూ మనస వాచ కర్మణ కోరుకోండి. దాని ద్వారా ఇది 100 రోజులు ఆడితే తప్పకుండా మరలా వాళ్ళు వచ్చి ఇక్కడ మీ ముందర చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా చిత్రం జయం కావడానికి, చిత్రం మంచి ఫలితం ఇవ్వడానికి మీ శుభాశీస్సులే కారణమని వారు మాట్లాడుతున్న నమ్మకం నాకుంది. కాబట్టి చిత్రం నటించిన ప్రతి ఒక్కరిని మరొకసారి అభినందిస్తూ మరి ఆర్తి అగర్వాల్ గారిని, ఇప్పుడే మన కొత్త నటుడు మరి చౌదరి గారిని, మరి ఇలా చెప్పుకు వాళ్ళందరినీ కూడా వెనక్కి ఇంకా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ మీకు భగవంతుని కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం. మల్లికార్జునరావు గారు ఒక 1 month బ్యాక్ మా దగ్గరకు వచ్చి, సార్ ఇటువంటి ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాం జైల్లో, మరి మీరేమంటారు, మరి డీజీ గారిని కూడా మేము కలుస్తున్నాం సార్, మరి మీ యొక్క ఉద్దేశం ఏంటి అన్నారు. నేను ఒక క్షణం ఆశ్చర్యపోయాను. ఒకటే రీజన్, ఎందుకంటే ఇటువంటి వినూతనమైన ఐడియా అనేది జైళ్ళలో చేయడం అనేది ఇదే ప్రప్రదం. సో ఆ సమయంలో ఆలోచించి డీజీ గారితో మాట్లాడడం జరిగింది. సార్తో కూడా చెప్పాం, సార్ ఇది ఒక కొత్త ప్రయోగం మనం చేస్తున్నాం, ఫస్ట్ టైం మన ఖైదీ సోదరిమణులకి అందరికీ ఒక అవకాశం ఉంటుంది. బయట ఎట్లయితే ఆడియో ఫంక్షన్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు చాలా గొప్ప పాంపన్ షో తోటి, ఆ షోని జైల్లో సోదరులందరి ముందు చేయడం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో సార్తో మాట్లాడడం జరగడం జరిగింది. అందుకు ఆయన ఎంతో ఆలోచించి ఒప్పుకోవడం కూడా జరిగింది. అసలు ముందు అయితే ఒక స్టేజ్లో ఈ ప్రోగ్రాం కాస్త క్యాన్సిల్ అవుతామో అని ఆలోచనలో పడ్డా నేను. తర్వాత ఫైనల్గా ప్రోగ్రాంకి అనుమతి ఇవ్వడం జరిగింది, ఇక్కడ చేస్తూ వస్తున్నాం. ఇటువంటి వినూత్నమైన ప్రోగ్రాములు చేయడంలో గోపిరెడ్డి గారు ప్రప్రథమని నాకు ఈరోజు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే నార్మల్గా ఇటువంటి డీజిల్ ఇటువంటి విచిత్రమైన ఫంక్షన్లకు లేదా గొప్ప కార్యక్రమాలన్నింటినీ జైళ్ళలో చేయడం అనేది జనరల్గా జరగదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితేనేమి, తర్వాత ఎందుకు చేయాలా ఇటువంటి ప్రోగ్రామ్స్, ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలా అనే రకరకాల ఆయన ఆలోచనలతోటి తొందరగా ముందుకు రారు. కానీ సారు ఈ ప్రోగ్రాం తీసుకోవడం, లోపల కండక్ట్ చేయడం అంటే నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ నా సర్వీస్లో ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం ఇది 2వ ప్రోగ్రాం అండి. చెన్నపల్లి జైల్లో ఉన్నప్పుడు ఒకసారి ఈ ఒక ఫ్యాషన్ షో కూడా కండక్ట్ చేశాం, అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.
ఇంతవరకు డిపార్ట్మెంట్లో ఎప్పుడు చేయలేదు. దిస్ ఈజ్ ది సెకండ్ ప్రోగ్రామ్, ఏ డిఫరెంట్ ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్. మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ, పర్మిషన్ ఇచ్చిన మన డీజీ గారికి, ఆర్టిస్టులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇందులో పెద్దాడమూర్తి గారు, మన రామకృష్ణ గారు, భారతీ బాబు చాలా బాగా రాశారు పాటలు. ఈ పాటలన్నీ బాగా పాడిన మంచి మాకు ఏకైక సింగర్ ఇక్కడే ఉన్నారు కౌశిక్ గారు. ప్లీజ్ స్టేజ్ మీద రావాల్సిందిగా ఒక పల్లవి నా తరఫున చిన్న ఆలాప్ చందమామ అని ఆర్తి అగర్వాల్ మీద పాడారు ఆయన. ఒక పల్లవి జస్ట్ వినిపిస్తారు. మీరందరూ ఈ ఆడియోని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆస్వాదించాలని కోరుతున్నాను. నేను ఈ సినిమాలో ఒక జడ్జి పాత్ర వేశాను, గెస్ట్ ఆర్టిస్ట్గా. ఆ రోజు నాకు యాక్చువల్గా కథ తెలీదు, ఈ సినిమాలో ఏం చేశారో నాకు సరిగ్గా తెలీదు. కానీ ఆ ఒక్కరోజు నేను పనిచేసిన దానికి ఆర్తి అగ్రవాల్, ఆ హీరోయిన్ సఫరు ఏమిటని ఆ రోజు నేను తెలుసుకుని యాజ్ ఎ జడ్జిగా క్యారెక్టర్ చేసినప్పుడు నిజంగా నేను చాలా థ్రిల్ అయిపోయానండి, మామూలుగా కాదు. ఆ ఒక్కరోజు అంత సెన్సేషన్గా ఆ క్యారెక్టర్ సీన్స్ డైరెక్టర్ గారు డైరెక్ట్ చేయటం కానీ నిజంగా నీలవేణి పిక్చరు చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. 100 days ఆడాలి, దానికి మేమంతా ఇక్కడికి రావాలి, మీ అందరి ఆశీస్సులు మా అందరికీ దక్కాలి. తప్పకుండా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బు రావాలి, మంచి పేరు రావాలి. ఎందుకంటే ఆ రోజు నేను ఆర్టిస్ట్గా ఎన్నో చిత్రాలు చేశాను, 400 సినిమాలు చేశాను. ఒక ఆర్టిస్ట్ పనిచేస్తున్నప్పుడు ఆ క్యారెక్టరు సెట్లో పనిచేస్తున్నప్పుడు ఆ సీన్స్ బట్టి మాకు కూడా ఏమిటి కదా అని అవుట్లైన్గా అర్థమైపోద్ది. అసలు యాక్చువల్గా ఆ రోజు సీన్ చూసి నేను ఈ పిక్చర్ ఇంతకాలం ఇంకా రిలీజ్ అవ్వకుండా ఎందుకుందా అని నాకు ఒక పెద్ద డౌట్ అయిపోయింది. తొందరలో రిలీజ్ అవ్వబోతుందంట. చాలా చక్కగా చేసింది ఆర్తి అగర్వాల్, చాలా సూపర్గా చేసింది ఆ సీన్ మటుకు. నిజంగా ఐ కంగ్రాచులేట్ యు ఆర్తి అగర్వాల్. చాలా చక్కగా అసలు ఆ యొక్క సఫరు, ఆ అమ్మాయి జీవితంలో ఏమి కష్టాలు పడిందో ఏమి జరిగిందో నాకు సరిగ్గా తెలియదు, కానీ ఆ రోజు సీన్ చూసి నేను చాలా థ్రిల్ అయిపోయాను. ఎందుకంటే పాత చిత్రాలు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆర్టిస్టులకి ఒక మంచి పాత్ర దొరకడం చాలా కష్టం, అది పండించడం అంతకంటే కష్టం. ఆ అమ్మాయికి తెలుగు రాకపోయినా ఆ తెలుగు నేర్చుకుని చక్కగా ఆ సీన్ చేసిందంటే షీఈ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అనుకుని నేను ఆ రోజు నేను ఆ అమ్మాయిని కంగ్రాచులేట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు అదే ఆ సీన్ అలాగే కంటికి వదలటం లేదు, ఆ సీన్ అంత బాగుంది. అందువల్ల పిక్చర్ కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే నేను ఇల్లాలి సినిమా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరితో పాటు నేను ఈ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.